ప్రపంచవ్యాప్తంగా భారత్ నుండి సుమేర్ వరకు, యాండీస్ పర్వతాల నుండి ఈజిప్ట్ వరకు ప్రతి ప్రాచీన నాగరికత ఒక భయంకరమైన క్షణాన్ని గుర్తుంచుకుంది. భూమిని ముంచేసిన ఒక మహాప్రళయం. జీవనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొద్దిమందే బతకడం, మానవత్వం మళ్ళీ పుడుతుందనే ఒక వాగ్దానం. శతాబ్దాలుగా మనం దాన్ని ఒక పురాణం అని పిలిచాం. కానీ అది పురాణం కాదంటే? మను, నోవా, జీవశూద్ర కథలు ఊహలు కాదు, అవి గుర్తులైతే? ఒక గ్లోబల్ ఈవెంట్ యుగాన్ని ముగించి ఇంకో దానికి నాంది పలికింది. వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నా పేరు వివేక్. ఈ వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. లెట్స్ కంటిన్యూ. చరిత్ర రాయబడి సెంచరీస్ ముందే అన్ని కాంటినెంట్స్లో ఉన్న ప్రజలు ఒకే కథని చెప్పారు. భారతదేశంలో శతపథ బ్రాహ్మణ ప్రపంచాన్ని మింగిన మహాప్రళయాన్ని వివరిస్తుంది. మను మరియు అతను రక్షించిన చేప తప్ప అంతా నశించిపోతుంది. సుమేర్ దేశంలో దొరికిన పురాతన మట్టి పలకాలపై జీవశూద్ర అనే మనిషి కథ ఉంది. దేవతలు హెచ్చరికతో అతడు ఒక మహాపడవను నిర్మించాడు. బైబిల్లో కూడా అదే కథ నోవా మరియు అతని నౌకగా మారింది. గ్రీస్లో అది డ్యూకాలియోన్ మరియు పిరా కథగా వినిపిస్తుంది. అమెరికాస్లో కూడా హాపీ, మాయా, ఆస్టెక్ తెగలు మానవ జాతిని నాశనం చేయడానికి వచ్చిన మహావరదల గురించి చెప్తారు. వేరువేరు ఖండాలు, వేరువేరు భాషలు, కానీ ఒకటే గుర్తు, ఒకటే కథ. చరిత్రకారులు ఇది యాదృచ్ఛికమని కొట్టేస్తారు, ఇండిపెండెంట్ మిత్స్ అని పక్కన పడేస్తారు. అసలు ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్, దైవ హెచ్చరిక, జీవరక్షణ, పర్వతంపై విశ్రాంతి అన్నీ ఒకే సీక్వెన్స్లా అనిపిస్తాయి. ఇవి ప్రాంతీయ కథలు కావు, ఇవి ఒక ఈవెంట్కి చెందిన ఫ్రాగ్మెంటెడ్ ఇన్ఫర్మేషన్, థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్గా పాస్ డౌన్ అండ్ ట్రాన్స్లేటెడ్. భారతీయ గ్రంథాల్లో ఈ కథ మనుతో ప్రారంభం అవుతుంది. ఒకరోజు తను నిత్య పూజలు చేసే సమయంలో ఒక చిన్న చేప అతని చేతిలో కనిపిస్తుంది. అది రక్షించమని కోరుతుంది. మను దాన్ని రక్షిస్తాడు. పాండ్లో నుంచి చెరువులోకి, అక్కడి నుంచి సముద్రం వరకు తీసుకెళ్తాడు. అక్కడ అది తన నిజస్వరూపాన్ని చూపిస్తుంది. మత్స్య విష్ణు యొక్క మొదటి అవతారం. ఆ చేప మనుకి చెప్తుంది, ఒక మహాప్రళయం వస్తుంది, ప్రతి జీవం నశించిపోతుంది అని. మను ఒక పెద్ద పడవను నిర్మించి జీవితాన్ని పునరుద్ధరించడానికి బీజాలు రక్షించాలి అని ఆజ్ఞాపిస్తుంది. నీళ్లు పెరగడం ప్రారంభం కాగానే మను తన పడవను ఆ దివ్య చేప యొక్క సింగంకి కట్టేస్తాడు. చాలా రోజులు భూమి అంతంలేని అలల కింద కనిపించకుండా పోతుంది. నీళ్లు తగ్గాక ఆ పడవ హిమాలయ శిఖరంపై విశ్రాంతి పొందుతుంది. జీవితం మళ్ళీ ప్రారంభం అవుతుంది. వేల సంవత్సరాల నుంచి ఈ కథని ఒక డివైన్ అలిగరీలా చూస్తారు. భారతదేశపు పశ్చిమ తీరాన ప్రాచీన కట్టడాల్లాగా ఉండే స్ట్రక్చర్స్ సోనార్ స్కాన్స్ లో కనిపిస్తున్నాయి. గల్ఫ్ ఆఫ్ కంబాట్లో గోడలు, వీధులు మరియు రాళ్లతో నిర్మించిన ఆధారాల లాంటి ప్యాటర్న్స్ సముద్రంలో 40 మీటర్స్ లోతులో దొరికాయి. కొన్ని రికవర్ అయిన వస్తువులు 9000 సంవత్సరాల క్రితం అని డేట్ చేశారు. అది పిరమిడ్స్ కన్నా పూర్వమే. ఇంకొంచెం వెస్ట్కి ద్వారకా దగ్గర డైవర్స్, స్తంభాలు, యాంకర్స్ మరియు శాండ్ స్టోన్ బ్లాక్స్ని కనుగొన్నారు. ఇవి సముద్రం స్వాలో చేసిన ఒక కోస్టల్ సిటీ యొక్క ఆధారాల్లాగా కనిపిస్తాయి. స్కెప్టిక్స్ అంటారు ఇవి సహజంగా ఏర్పడిన రూపాలు కావచ్చు అని. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టోరీస్తో కలిపి చూస్తే ద పీసెస్ ఫిట్ టూ ప్రిసైస్లీ టు ఇగ్నోర్. భారతదేశ తీరంలో అవి ర్యాండమ్ రూయిన్స్ కావు, అవి ఒక ప్రాచీన నగరం యొక్క రిమైన్స్. ప్రతి గ్రంథంలో గుర్తించబడిన ఎరేస్డ్ ఫ్రాగ్మెంట్స్ వేల కిలోమీటర్ల దూరంలో సుమేరియా టాబ్లెట్స్లో జీవశూద్ర గురించి చెప్తాయి. దేవతలు వస్తున్న మహాప్రళయం గురించి చెప్పగా ఆయన ఒక పెద్ద పడవను కడతాడు. దాన్ని ప్రాణులతో, బీజాలతో నింపాడు. మెసొపొటేమియా మునిగిపోయా కూడా సర్వైవ్ అవుతాడు. నీళ్లు తగ్గినప్పుడు ఆయన పడవ దూరమైన ఒక పర్వతంపై విశ్రాంతి పొందుతుంది. సెంచరీస్ తర్వాత అదే కథ నోవాస్ ఆర్క్గా మారింది. సేమ్ ప్యాటర్న్, భూమి ఎక్కడ ఉంది అని కనుగొనడానికి పంపిన పక్షులతో సహా. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది అనువాదం. ప్రతి సివిలైజేషన్ అదే గుర్తించింది. గ్రీస్లో డ్యూకాలియోన్ మరియు అతని భార్య పిరా యూస్ పంపిన మహాప్రళయం నుండి తప్పుతారు. అన్ని సేమ్ టైం లైన్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఐస్ ఏజ్ ముగిసిన సమయం 11,600 సంవత్సరాల క్రితం. అప్పుడు ప్రపంచం నిజంగా నీళ్లు మరియు ప్రళయం వల్ల రూపం పొందింది. జియాలజీ కన్ఫర్మ్ చేసింది. అదే సమయాల్లో భూమి యొక్క సముద్రాలు భయంకరంగా పెరిగాయి అని. మెల్లగా కాదు, మెల్ట్ వాటర్ పల్సెస్ అని పిలువబడే వైలెంట్ సర్జెస్తో పైస్ మౌంటైన్స్ సముద్రాల్లో కలిసిపోయాయి. సముద్ర స్థాయి 100 మీటర్లు పైగా పెరిగింది. ఈ సమయంలో అది మానవులకు ఎలా కనిపించిందో ఊహించండి. సముద్రం ఫారెస్ట్ని మింగేయడం, నది రివర్స్ అవ్వడం, థండర్స్ దట్ లాస్టెడ్ ఫర్ మంత్. వాళ్ళకది క్లైమేట్ చేంజ్ కాదు, డివైన్ రాత్ లానే కనిపిస్తుంది. ప్రపంచమంతా ఈ మారిపోయిన వరల్డ్ యొక్క గుర్తులను చూపిస్తుంది. డాగర్లాండ్, బ్రిటన్ మరియు యూరోప్ మధ్య ముగిసిపోయిన భూసేతు. యోనాగుని, జపాన్ దగ్గర పసిఫిక్ కిందున్న మెట్లు లాంటి కట్టడాలు. క్యూబా మరియు మెడిటరేనియన్ షెల్ఫ్ దగ్గర ముగిసిన శిల్పాలు హ్యూమన్స్ యొక్క లాంగ్ రికార్డెడ్ అండ్ లాస్ట్ హిస్టరీని సూచిస్తాయి. సముద్రం పెరిగిన తర్వాత సివిలైజేషన్స్ డిసపియర్ అయ్యాయి. మిగతా వారు ఇన్లాండ్కి మూవ్ అయ్యారు. సైన్స్ దీన్ని అయితే డిబేట్ చేస్తుంది, కానీ అందరూ ఒక విషయం అయితే ఒప్పుకోవాలి.
ఆ టైంలో ఒక మేజర్ ఈవెంట్ జరిగింది అని. ఏన్షియంట్ టెక్స్ట్ దాన్ని ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఏజ్ అని కూడా అంటాయి. యంగర్ డ్రయాస్ అనే యుగం అబ్రప్ట్ గా ముగిసింది. ఐస్ ఏజ్ నుండి గ్లోబల్ వార్మ్త్ వైపు. కొన్ని శతాబ్దాల్లో గ్లేషియర్స్ కరిగిపోయాయి, సముద్ర స్థాయి వేగంగా పెరిగింది, కాంటినెంట్స్ కూడా రీషేప్ అయిపోయాయి. గ్రీన్లాండ్ నుండి తెచ్చిన ఐస్ కోర్ డేటాలో ఒక గట్టి స్పైక్ కనిపిస్తుంది, ఒక సడన్ వార్నింగ్. కొంతమంది పరిశోధకులు అంటారు ఇది ఒక కామెట్ లాగా లేదా ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల ఉంటుంది అని. ఇదే ఆకాశం నుండి వచ్చిన అగ్ని అనేక ఓల్డ్ స్టోరీస్ లో వర్ణించబడి ఉంది. వాటర్ తగ్గిపోయిన తర్వాత సర్వైవర్స్ కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. వాళ్ళు తమ ఓల్డ్ మెమరీస్, వాళ్ళ సిటీస్, గాడ్స్, స్టార్స్ నుండి కొత్త ప్లేసెస్ రీబిల్డ్ చేశారు. టర్కీలో ఉన్న గోబెక్లీ టెపీలో రాళ్లతో కట్టిన సర్కిల్స్ భూమి నుండి రైజ్ అయ్యేవి. అవి 9600 సంవత్సరాల క్రితంవి అని డేట్ చేశారు. ఆ రాళ్ల మీద ఉన్న చిత్రాలు జంతువులు, నక్షత్ర సమూహాలు మరియు జీవితం మళ్లీ మొదలైంది అని సజెస్ట్ చేసేలా ఉంటాయి. ఇట్స్ యాజ్ ఎఫ్ హ్యూమానిటీ రికార్డెడ్ ఇట్స్ ఓన్ రీబర్త్ ఇన్ స్టోన్. ఇంకొన్ని చోట 7 సేజెస్, సప్తరిషులు లేదా బిల్డర్స్ గురించి చెప్తాయి. వాళ్ళు ప్రళయం తర్వాత భూమి మీద కనిపించి మనుషులకు రాయడం, వ్యాపారం మరియు ఆస్ట్రానమీ నేర్పించారని ఉంటుంది. వాళ్ళు దేవతలు కాదేమో, ప్రళయం యొక్క నాలెడ్జ్ని ముందుకు తీసుకొచ్చిన మనుషులేమో. వేల సంవత్సరాలుగా ద స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫ్లడ్ మారడం మొదలైంది. బద్ధం అవడం వల్ల కాదు, బట్ బికాస్ ద సర్వైవర్స్ నో లాంగర్ అండర్స్టూడ్ వాట్ రియలీ హ్యాపెండ్. వాళ్ళు గుర్తుపెట్టుకుంది ఆకాశంలో అగ్ని, థండర్స్ దట్ నెవర్ స్టాప్డ్, రాత్రిని పగలులాగా మార్చిన వెలుగులు, అండ్ ఓషన్స్ రైజ్ అవ్వడం. ప్రతి ప్రాచీన గ్రంథంలో అదే క్రమం చెప్తుంది. ఆకాశంలో పోరాటం, ద ఫాల్ ఆఫ్ సంథింగ్ కొలాసల్, ఇంకా దానితో కలిసి మహాప్రళయం. వెదర్ అవి సెలెస్టియల్ ఈవెంట్స్, కాస్మిక్ ఇంపాక్ట్స్ ఆర్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ బీయింగ్స్ బియాండ్ ఎర్త్, వీ కెన్ ఓన్లీ ఇమాజిన్. కానీ సర్వైవర్స్ మాత్రం వారి భాషలో వారికి అర్థమైన విధంగా స్టోరీని రాశారు. కాలం గడిచే కొద్దీ దాని మీనింగ్ మారిపోయింది. మను యొక్క సముద్రం విష్ణు పరీక్షగా మారింది. నోవా ఒక వార్నింగ్ దేవ నిర్ణయంగా మారింది. జియుసుద్ర యొక్క కథ డివైన్ మెర్సీ అయింది. కానీ ఆ స్టోరీస్ కింద ఉండేది మహాప్రళయం అనేది ఒక రీసెట్. అది డివైన్ రాయత్ కాకపోయి ఉండొచ్చు, మేబీ ఇంటర్వెన్షన్ ఆర్ మేబీ ఈవెన్ కరెక్షన్ అయి ఉండొచ్చు. మనం అర్థం చేసుకోలేని శక్తితో జరిగిన రీసెట్ అది. ఈ రోజున సముద్రాలు మళ్లీ పెరుగుతున్నాయి, గ్లేషియర్స్ మళ్లీ కరుగుతున్నాయి, మన కోస్టల్ సిటీస్ ఆల్రెడీ వాటర్ ని మీట్ అవుతున్నాయి. ఒకసారి ప్రళయం మానవ సమాజాన్ని రీసెట్ చేసింది. ఇప్పుడు మళ్ళా దానికి మనం ఎంత క్లోజ్గా ఉన్నామనేది టైమే చెప్తుంది. ద ఏన్షియన్స్ మనకు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు, నాట్ ఇన్ ఫియర్ బట్ ఇన్ మెమరీ. వాటర్ రిమెంబర్స్ అండ్ వెన్ ఇట్ రైజెస్ ఇట్ స్పేర్స్ ఓన్లీ దోస్ హూ లిజన్. అక్కడ సర్వైవర్సే ఇవాళ మన యాన్సెస్టర్స్, అండ్ వాళ్ళు చెప్పిన వాళ్ళే ఈ నోవా, మను, జియుసుద్ర. అప్పటిదాకా నేను వివేక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. థ్యాంక్ యూ.